ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? అందుకే ఇంతవరకు అక్కడ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నోచుకోలేదా? ఇందిరమ్మ కమిటీలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? కొత్తగా ఆ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆ సమస్యను పరిష్కరిస్తారా? ఇద్దరు మంత్రులను సమన్వయం చేస్తారా? హ్యావ్ ఎ లుక్. జిల్లాలో ఇద్దరు పెద్ద లీడర్లున్నా లేదా మంత్రులున్నా వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉండడం సహజం. అలాంటి ఘటనలు పలు జిల్లాలో జరిగిన సందర్భాలు అనేకం చూస్తుంటాం. కానీ ఆ మంత్రుల వల్ల అక్కడ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నోచుకోలేదు. దీంతో మంత్రులు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణాలు కూడా చేపట్టారు. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జూన్ 30న హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం సజావుగా సాగుతుండటంతో జీహెచ్ఎంసీతో పాటు కార్పొరేషన్లు పట్టణాలపై దృష్టి సారించాలని, ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే కరీంనగర్ కార్పొరేషన్ కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఆ కమిటీ లబ్ధిదారుల జాబితాను గుర్తిస్తేనే ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేస్తోంది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా కరీంనగర్ రూరల్ మండలంలో కొత్తపల్లిలో 230 ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. కమిటీ లేని కారణంగా మరో 3270 ఇళ్లకు లబ్ధిదారుల గుర్తింపు పూర్తి కాకపోవడంతో మంజూరు ఉత్తర్వులు వెలువడలేదు.